శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మీన రాశి వారికి ఆగస్టు మాసం ఒక అద్భుతమైన మార్పునిచ్చే నెలగా కనిపిస్తుందండి. మీరు అసాధ్యం అనుకున్న పనులు కూడా సాధ్యమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆగస్టు 5 తర్వాత ఆదాయం పెరగటం, కొత్త అవకాశాలు రావడం కనిపిస్తోంది. ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా శుభ సూచనలు ఉన్నాయండి. అయితే ఆగస్టు 12 మరియు ఆగస్టు 28 తేదీలలో జరగబోయే గ్రహణాల సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ మాసంలో ఏ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ జాగ్రత్త అవసరం, ఏ పరిహారాలు చేయాలి అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీన రాశికి అధిపతి గురుడు, రాష్ట్రాధిపతి గురుగ్రహము కర్కాటకంలో బలమైన స్థితిలో అయితే ఉన్నారండి. సాతి ఏలినాటి నడుస్తుంది. శని మీ యొక్క జన్మరాశిలో వక్రీకరించి ఉన్నారు. మనం చెప్పుకోబోయే ఫలితాలు ప్రధానంగా మీ యొక్క చంద్రరాశి ఆధారంగా చెప్పబడుతున్నాయండి. మీ వ్యక్తిగత జాతకంలోని లగ్నము, దశ, భుక్తులు, జన్మ నక్షత్రం, గ్రహఫలం ఆధారంగా ఫలితాలు కాస్త మారొచ్చు. గ్రహస్థితులు కనుక పరిశీలిస్తే ఈ మాసంలో శని మీ యొక్క జన్మరాశి మరియు జన్మ లగ్నమైనటువంటి మీనంలో వక్రగతిలో ఉన్నారు. శని మీ రాశిలో ఉండటం వల్ల ఆత్మ పరిశీలన పెరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలను మళ్ళీ ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఎందుకు వక్రగతిలో ఉన్నారు కాబట్టి కొంత ఆలస్యము, ఆత్మ సందేహం ఉండొచ్చు అండి. కుజుడు ఆగస్టు 2న 4వ స్థానంలోకి మిథునంలోకి ప్రవేశిస్తారు. ద్వితీయాధిపతి, నవమాధిపతి అన్న కుజుడు 4లోకి వెళ్తారు. ఇది ఆస్తి, వాహనం, కుటుంబ విషయాల్లో కాస్త స్పీడ్ పెంచుతుంది, కానీ కోపం కూడా పెరగవచ్చు. గురుగ్రహం 5వ స్థానంలో ఉన్నారు. ఇది మీకు అత్యంత శుభప్రదమైన స్థానం అండి. దీనివల్ల జ్ఞానం, అదృష్టం, సంతానం, పెట్టుబడుల్లో అనుకూలత అనేది కనిపిస్తోంది. బుధగ్రహం ఆగస్టు 5న 5వ స్థానంలో అంటే కర్కాటకంలోకి వచ్చి గురుగ్రహంతో కలుస్తారు. 22 వరకు అక్కడే ఉంటారండి. దీనివల్ల కొత్త ఆలోచనలు, ఆదాయ మార్గాలు కనిపించే అవకాశం చాలా బలంగా ఉంది. కానీ తృతీయ అష్టమాధిపతి శుక్రుడు 7వ స్థానంలో బలహీనంగా ఉన్నారు కన్యా రాశిలో అండి. సో కన్యా రాశిలో శుక్రుడు బలహీనవంతుడు. దీనివల్ల దాంపత్య జీవితంలో కాస్త అపార్థాలు రావచ్చు. వ్యాపారానికి కొంత అనుకూలత ఉంటుంది, బికాస్ బుధుడు వ్యాపారాధిపతి బాగున్నారు కాబట్టి. రవిగ్రహం ఆగస్టు 17న తర్వాత 6వ స్థానంలోకి, స్వస్థానంలోకి వస్తారు. దీనివల్ల శత్రువులపై గెలిచే అవకాశం కూడా ఉందండి. రాహు 12వ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. లేట్ నైట్ పడుకోవడం, ఎక్కువసేపు స్క్రీన్ చూడడం, ల్యాప్టాప్ లాంటి చూడడం వల్ల నిద్రలేని సమస్యలు వస్తాయి. కేతు 6వ స్థానంలో ఉండటం వల్ల సమస్యలను అధిగమించే శక్తి కూడా కలిగి ఉంటారండి. మొత్తంగా చూస్తే ఆగస్టు 2న కుజుడు 4వ స్థానంలోకి, ఆగస్టు 5న బుధుడు 5వ స్థానంలోకి, ఆగస్టు 15న రవి 6వ స్థానమైనటువంటి సింహరాశిలోకి రాబోతున్నారు. ఆగస్టు 12న సూర్యగ్రహణము, ఆగస్టు 28న చంద్రగ్రహణం అనేవి ఏర్పడబోతున్నాయి. ఈ యొక్క చంద్రగ్రహణము మీకు ఏ స్థానంలో, 12వ స్థానంలో ఏర్పడబోతుందండి. మొదటిగా స్టూడెంట్స్కి, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందని అంటే ఈ నెల విద్యార్థులకు బాగా ఉంది, అనుకూలంగా ఉంది. బికాజ్ 5వ స్థానం హైయర్ ఎడ్యుకేషన్. చతుర్థాధిపతి బుధుడు గురుడితో కలిసి ఉన్నారు. బుధ గురు సంయోగం అనేది విద్యాయోగం అండి. గురుగ్రహం 5వ స్థానంలో ఉండటం వల్ల చదువుపై ఫోకస్ బాగా పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు రావచ్చు. సో కాబట్టి చిన్న లక్ష్యాలు పెట్టుకుని చదవడం మంచిదండి. పెద్ద పెద్ద గోల్స్ కంటే కూడా చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని అచీవ్ అవుతూ ఉంటే మనకు హ్యాపీగా అనిపిస్తుంది. సక్సెస్ అనేది అలవాటు పడుతూ ఉంటుంది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇంకా మనకే ఉద్దేశం పెరుగుతుంది. మరి ఉద్యోగస్తుల గురించి చూస్తే శని వక్రగతి వల్ల పనులు కొంచెం ఆలస్యం అవ్వచ్చు. కానీ రవి 6వ స్థానంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడతాయని చెప్పవచ్చు అండి. ప్రమోషను లేదా బదిలీ కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 9వ అధిపతి కుజుడు 4లో ఉండి 10, 11 చూస్తూ ఉంటారు కాబట్టి సో జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వారు, నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశం ఉంది. వ్యాపారం మరియు స్వయం ఉపాధి గురించి మాట్లాడితే వ్యాపారస్తులకు ఇందులో చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారాధిపతి బుధుడు వ్యాపార స్థానానికి లాభంలో ఉన్నాడు కాబట్టి కొత్త ఒప్పందాలు, లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ మీ వ్యాపార రహస్యాలను ఇతరులతో పంచుకోకండి. మీనరాశి వారికి 7వ స్థానంలో అష్టమాధిపతి శుక్రుడు బలహీనంగా ఉన్నారు కాబట్టి 7వ స్థానం అయితే వ్యాపారం, ఎదుటివాళ్ళు, భాగస్వామ్యం. సో భాగస్వామ్యంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీ సంబంధమైన విషయాల్లో తల చూసుకోకపోవడం మంచిది. ఈ యొక్క శుక్రుడి అనుకూలత కోసం ముఖ్యంగా నిజంగా ఇబ్బందుల్లో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉంటే వారికి ఏదైనా హెల్ప్ చేయడం కావచ్చు. శుక్రుడికి అధిదేవత లక్ష్మీ అమ్మవారు. సో అమ్మవారు ఆరాధన చేసుకోవడం మంచి ఫలితం ఇస్తుంది. అదేవిధంగా కొత్త వ్యాపార భాగస్వామ్యాలు మొదలు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం కాదండి. ఎందుకంటే అష్టమాధిపతి శుక్రుడు బలహీనంగా 7లో ఉన్నాడు. ఉన్న వ్యాపారంలో లాభం రావటం ఉంటుంది. ఉన్న వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కానీ కొత్త వ్యాపార భాగస్వామ్యాన్ని కొత్తగా స్టార్ట్ చేయడానికి ఇది మంచి సమయం కాదండి ఈ ఆగస్టు మాసం. మరి ధనము, పొదుపు మరియు పెట్టుబడుల విషయంలో ఏంటంటే ఆగస్టు 5వ తారీఖు తర్వాత ఆదాయం పెరిగే అవకాశం ఉంది. బుధుడు 5వ స్థానంలోకి వెళ్ళి గురుడితో కలిసినప్పుడు వారిద్దరు కలిసి లాభస్థానం కూడా వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి మీరు చేసే ఆలోచనలు, క్రియేటివిటీ కూడా మంచిగా పాజిటివిటీని ఇస్తుందండి. కానీ రాహు ప్రభావం వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి అనుకోండి. సో అందుకనే అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం మానుకోవడం మంచిదండి. స్టాక్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే నిపుణుడి యొక్క సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలండి. మీన రాశి వారికి ఆగస్టు మాసం అనేది
ఆస్తి కొనుగోలు, వాహనం కొనుగోలు కూడా అనుకూలంగా ఉంది. పత్రాలు, డాక్యుమెంట్స్ పూర్తిగా చెక్ చేసుకోండి. బట్ ఇట్ ఈస్ అనుకూలంగా అయితే ఉందండి. విదేశీ విషయాల పరంగా చూస్తే విదేశీ అవకాశాలు కూడా క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తిరీత్యా ఏమైనా వెళ్ళే అవకాశం ఉంది. మరి దాంపత్య జీవితం చూస్తే మ్యారిటల్ విషయానికి వస్తే ఒంటరిగా ఉన్న వారికి వివాహ యోగం అయితే బలంగా ఉంది. సంబంధాలు దగ్గరగా రావచ్చు. ఆగస్టు మొదటి భాగంలో మంచి పరిచయాలు కూడా ఏర్పడవచ్చండి. కొంతమంది వారి పరిచయాన్ని వివాహంగా మార్చుకునే ప్రయత్నాలు కూడా చేయొచ్చు. దాంపత్య జీవితంలో పాజిటివ్గా ఉంది, కానీ శుక్రుడు బలహీనంగా ఉండటం వల్ల చిన్న చిన్న మాట పట్టుకులు వస్తూ పోతూ ఉంటాయి. బట్ నో ప్రాబ్లం. ఆగస్టు 11 తర్వాత సంతానం ద్వారా ఏదైనా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. మహిళలు కనుక చూస్తే మహిళలు పని మరియు కుటుంబం, వర్క్ అండ్ ఫ్యామిలీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేయాలండి. ప్రతిదీ కూడా మీరే చేయాలనుకోకండి. మీరు చేయగలిగింది మీరు చేయండి, లేకుంటే మిగతా వాళ్ళకి కాస్త అప్పచెప్తూ ఉండండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే నడుము నొప్పి, కాస్త అలసట ఉండొచ్చండి. సో నిద్ర మీద కూడా దృష్టి పెట్టాలి. ప్రతి వ్యక్తికి 6 to 8 hours డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. యోగా చేయండి, ధ్యానం చేయండి, అవసరమైతే కాస్త బ్రిస్క్ వాక్ చేయడం వల్ల మార్నింగ్ సన్లైటింగ్లో డి విటమిన్ వస్తుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కాస్త వాక్ చేస్తే, యోగా చేసుకుంటే ఇవన్నీ కూడా. వారాల ఫలితాలు చూస్తే మొదటి వారం ఏంటంటే మంచి ప్రారంభం వస్తుంది, అవకాశాలు వస్తాయి. రెండో వారం ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి ఉంటుంది. మూడో వారం గ్రహణాల సమయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. చివరి వారం ఏంటంటే మానసికమైన ఒత్తిడి కాస్త ఉంటుంది, కొద్దిగా రెస్ట్ కూడా అవసరం అండి. ముఖ్యమైన తేదీలు ఏంటంటే ఆగస్టులో మీనరాశి వారికి అంటే జాగ్రత్తగా ఉండాల్సిన తేదీలు 12వ తారీఖు 28 గ్రహణాలు ఉన్నాయి కాబట్టి, 12 సూర్యగ్రహణం, 28 చంద్రగ్రహణం కాబట్టి. మరి పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచి ఫలితం ఇస్తుంది. మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయం లేదా హనుమాన్ ఆలయ దర్శనం చేయండి. పేదలకు ఆహారం దానం కూడా మంచిదే. ప్రతిరోజు నడక, ప్రాణాయామం, ధ్యానం ఎలాగో మనం చెప్పుకుంటుంటే ఉంటుంది. ఆగస్టు 5వ తారీఖు తర్వాత అభివృద్ధి ఉంటుంది. జాగ్రత్త దేంట్లో తీసుకోవాలి అంటే ఖర్చులు, గ్రహణాల సమయంలో జాగ్రత్త తీసుకోవాలి. మరి ఏ రకమైన ఆచరణాత్మకమైన పద్ధతి ఏమైనా ఉందా అంటే క్రమశిక్షణ అలవర్చుకోవటం, ధ్యానం చేయటం, శాంతంగా ఉంటాం. ఎందుకు క్రమశిక్షణ అంటే శని రాశిలో ఉన్నప్పుడు కాస్త లెథార్జిక్గా ఉండాలనిపిస్తూ ఉంటుంది, పోస్ట్పోన్మెంట్ ఉంటుంది. కానీ గురువు, బుధ బాగున్నాయి, వీళ్ళ గ్రహాలు బాగున్నాయి కాబట్టి సో అలాంటి సమయంలో కనుక మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్, కొంతమంది ఏం చేయాలో అర్థం కానప్పుడు ముందు రోజు నైట్ ఒక 5 minutes స్పెండ్ చేసి టు డూ లిస్ట్ రాసుకోండి. మీ నోట్లో, మొబైల్లో నోట్స్ ఉంటుంది కదా. సో దెన్ మార్నింగ్ లేవగానే మనకి ఏంటంటే ఒక రోడ్ మ్యాప్ ఉంది కాబట్టి, పక్కా ప్లానింగ్ ఉంది కాబట్టి డే అంతా హ్యాపీగా నడుస్తుందండి. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా విధించుకుంటే బాగుంటుంది. కన్సిస్టెన్సీ ఆల్సో ద కీ ఫర్ సక్సెస్. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్, డిజైర్స్ ఉంటాయి. వాటిని సాకారం చేసుకోవాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, ఎగ్జిక్యూషన్లో ఉండాలి. అవన్నీ డ్రీము, ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎగ్జిక్యూషన్ 3 కలిసినప్పుడే సక్సెస్ వస్తుంది. కొంతమంది ఊరికి వారఫలాలు చూసి, మాసఫలాలు చూసి వదిలిస్తే కుదరదండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్. గ్రహాలు ఎందుకంటే ఎక్కువ లాభం రాబట్టుకోవాలి, ఎక్కువ గెయిన్ అవ్వాలి, ఎక్కువగా పాజిటివిటీ పెంచుకోవాలి కాబట్టి గ్రహాల స్థితి బాగున్నప్పుడు కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెడితేనే ఎంతో కొంత ఫలితం వస్తుంది కాబట్టి ఇది ఒక సూచిక లాంటిది మాత్రమే జ్యోతిషం అనేది. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మనం చెప్పుకున్న ఏ ఉద్యోగమా, వ్యాపారమా, ప్రేమనా, దాంపత్య జీవితమా, ప్రాపర్టీ సంబంధమా, ఏ విషయం అయితే దగ్గరగా అనిపించిందో అది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీన రాశి వారికి మరికొంతమందికి ఎక్కువ మంది చేయడానికి అలా కామెంట్ చేస్తూ షేర్ చేయడం కూడా అవకాశం ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి ఆసక్తికరమైన మాస ఫలాలు, సంఖ్యాశాస్త్ర వీడియోల కోసం, ఏదైనా కోర్సుల గురించి అనౌన్స్మెంట్ కోసం అయితేనేమి, ఏ విషయాలైనా కూడా మీ దాకా రావాలి అని అంటే విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.